అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు నాగరమాదేవి మిర్యాల. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం ఓషో రజనీష్ అందించిన విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని మనం చెప్పుకున్నాం. వస్తువు, భావన, అభావన. ఆ వస్తువు మీద భావన ఉంచాలి, ఒకే వస్తువు మీద. అది గులాబీ పువ్వు కావచ్చు, ఒక బండరాయి కావచ్చు, ఏదైనా సరే ఒక దాన్ని తీసుకుని ఆ వస్తువు మీద ఏకాగ్రతతో కొంతకాలం ఉండాలి. అదే నీవుగా మారిపోవాలి. ఒక గులాబీ పువ్వే నీవుగా అయిపోవాలి. ఆ తరువాత దాని నుండి నీవు అభావనకి రావాలి. అంటే ఏ భావము లేనటువంటి స్థితికి రావాలి. అప్పుడు అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిని కూడా నువ్వు తొలగించుకున్నప్పుడు అసలైనటువంటి ఆత్మ స్థితికి నీవు చేరుకుంటావు. అది మనం గత సూత్రంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు మనం ఇంకొక కేంద్రీకరణం అయ్యే ప్రక్రియను మనం తెలుసుకుందాం. ఇది ఏం చెప్తుంది అంటే, మీ భావ దశలను పరిశీలించండి. అంటే మీ లోపల ఉండేటువంటి భావాలు ఏవైతే ఉంటుందో వాటిని ఒక్కసారి పరిశీలించుకుంటూ ఉండండి. అదే మిమ్మల్ని సరైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళగలగాలి. ఇక్కడ ఇస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎవరి యందు అయినా వ్యతిరేకంగా కానీ లేదా అనుకూలంగా కానీ ఒక మనోస్థితి వచ్చినప్పుడు దానిని ఆ ఉద్దేశింపబడిన వ్యక్తిపై పెట్టద్దు, కానీ కేంద్రీకృతమై ఉండండి. ఏంటి అంటే ఈ ప్రక్రియ ఇతరుల పట్ల ఎవరి ఎందైనా కావచ్చు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవరి ఎందైనా సరే వ్యతిరేకంగా లేదా అనుకూలంగా మన మనస్సులో ఒక స్థితి వస్తుంది. మనోస్థితి అంటే మన మనసు లోతుల్లో ఉండేటువంటి భావాలు. దానిని ఎవరైతే దానికి కారణమయ్యారో వారి మీద నీవు పెట్టవద్దు. నీ లోపల నువ్వు కేంద్రీకృతమై ఉండాలి. ఆ భావం మీద నీవు కేంద్రీకృతమై ఉండాలి. ఇది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నటువంటిది, తెలియజేయాలి అని అనుకుంటున్నటువంటి సూత్రం. ఒక వివరాల్లోకి వెళదాం. ఏం చెప్తాడంటే, మనకి ఎవరి పట్లైనా కానీ ఒక అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రేమ లేకపోతే ద్వేషం కలిగినప్పుడు మనం ఎదుటి వ్యక్తి మీద దాన్ని విక్షేపం చేస్తాం. అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఉదాహరణ, నా ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పట్ల నాకు ప్రేమ వచ్చింది అనుకోండి. ఇక్కడ ఈ ప్రేమ ఎక్కడ ఉద్భవించింది, ఎవరి వలన ఉద్భవించింది? ఎదుటి వాళ్ళ వల్ల ఉద్భవించింది.
ఎక్కడ పెడుతున్నాం మనం? ఆ ఎదుటివాడి మీదే పెడుతున్నాను. లేదా ద్వేషం వచ్చింది. ఆ ద్వేషం ఎవరి వలన కలిగింది? వాళ్ళ వలన కలిగింది. ఎదుటి వాళ్ళ వలన కలిగింది. మనం ఆ ద్వేషభావాన్ని ఎక్కడ పెడుతున్నాం? అక్కడే పెడుతున్నాం. కానీ ఇక్కడ అసలైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ ప్రేమ గాని, ద్వేషం గాని ఎక్కడ పుట్టింది? మనం ఎదుటి వాళ్ళ మీద మనం పెడుతున్నాము ఒక ప్రేమ గాని, ద్వేషం గాని. కానీ అది నీ లోపల పుట్టింది. నీ లోపల ఉద్భవించింది. ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఇతరుల మీద మనం దాన్ని ఆపాదిస్తూ వస్తున్నాము. అంటే మీ లోపల ఉన్నటువంటి కేంద్రాన్ని మీరు మర్చిపోతున్నారు. అవతలి వాళ్ళే మీ కేంద్రం అయిపోతున్నారు. దాని మూలంగా నీ యొక్క భావాలు ఎక్కడ ఉంటున్నాయి? ఎదుటి వాళ్ళ పట్ల ఉంటున్నాయి. కానీ అది నీ లోపల పుట్టింది, నీ లోపల పెరిగింది. నీ లోపల ఉన్నటువంటి దాన్ని నీవు సరిచేసుకోవాలి అనేటువంటిది ఉండట్లేదు. ఇక్కడ ఏ భావదశ వచ్చినా సరే ఇతరుల మీద దాన్ని ఆపాదించవద్దు. ఇతరులే కారణం అని చెప్పవద్దు. కారణం మీరే అయి ఉంటారు. మూలం మీరే అయి ఉంటారు. దాని యొక్క రిఫ్లెక్షన్ అంటే తెర, లేకపోతే ప్రతిఫలం ఎదుటి వాళ్ళ మీద మనం పెడుతున్నాము. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఉదాహరణ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరే నా మూలం అయి ఉన్నారు అనేది ఒక సాధారణమైనటువంటి భావన. కానీ అది నిజం కాదు. ఆ ప్రేమ భావన రావటానికి మూలం ఎవరు? నేనే. దాన్ని ఇతరుల మీద చూపిస్తున్నారు అంటే అక్కడ ఒక తెర మీద అంటే ఒక కర్టన్, ఒక తెర మీద మీరు దాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే ఎక్కడ పుట్టింది? నా లోపల పుట్టింది. కానీ మీరు ఎక్కడ ప్రదర్శిస్తున్నారు? మీ ఎదుట ఉన్నటువంటి తెర మీద ప్రదర్శిస్తున్నారు. అంటే ఎదుటి వ్యక్తుల మీద మీరు ప్రదర్శిస్తున్నారు. కానీ దానికి మూల కారణం నేనే. ఈ ఒక్క విషయాన్ని గనక నీవు గుర్తుంచుకోగలిగితే నిన్ను సరి అయినటువంటి దిశల్లోకి మార్చుకోగలుగుతావు. ఇప్పుడు చూడండి, అయితే నేను ప్రేమను చాచాను. అప్పుడు మీకు ఇష్టమైతే మీరు ప్రీతికరం అవుతారు, అంతే కదా? లేకపోతే లేదు. ఇంకొకళ్ళు ద్వేషాన్ని ప్రయుక్తం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇతరులు మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు ప్రీతికరం అవుతారు, అంటే మీరు ఆనందంగా ఉంటున్నారు. కానీ ఇంకొకళ్ళు మిమ్మల్ని ద్వేషించారనుకోండి, అప్పుడు మీరు వాళ్ళ పట్ల ఎలా ఉంటారు? వికారంగా ఉంటారు, అంటే చెడ్డ భావాలతో ఉంటారు. ఇంకొకళ్ళు దేన్ని విక్షేపించరు. అసలు ఎదుటి వాళ్ళు మీ పట్ల కోపాన్ని ప్రదర్శించినా లేదా ప్రేమను ప్రదర్శించినా ఏమీ లేకుండా ఉదాసీనంగా ఉంటారు. అసలు మీ వైపు కూడా చూడరు. అంటే మన మనోదశల గురించి చెప్తున్నాడు. మన లోపల వచ్చినటువంటి భావాలని మనం ఇతరుల ఎడ పెడుతున్నాము. కానీ దానికి మూలం నీ లోపల ఉంది. ఆ లోపల ఉన్నటువంటి మూలాన్ని నీవు తెలుసుకోవాలి. ఈ సూత్రాలు అన్నీ దానికోసమే ఉన్నాయి. నీ లోపలికి నీవు ప్రవేశించాలి. మనకి అర్థం కావటానికి ఇంకొక ఉదాహరణ మనకి ఇస్తున్నాడు. ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు లేదా ఒక వ్యక్తి ఆ ప్రకృతి ప్రేమికుడో ప్రకృతి ఆరాధకుడో అనుకుందాం, ఒక యాత్ర చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ యాత్ర అన్నమాట. ఆ యాత్ర ప్రేమ యాత్ర అనుకోండి. ఆకాశంలో చందమామను చూస్తాడు. ఆహా, చందమామ ఎంత అందంగా ఉంది అని అనుకుంటాడు. ఎంత అద్భుతంగా ఉంది చందమామ అని. అతను ఏ భావనతో ఉన్నాడు? ప్రేమ భావనతో ఉన్నాడు. కాబట్టి అతనికి ఆ చందమామ అందంగా కనిపించింది. అక్కడ ఒక నది అందంగా కనిపించింది. ఒక వృక్షం అందంగా కనిపించింది. అక్కడ ఉన్నటువంటి పూలన్నీ కూడా అందంగా కనిపించాయి. అతనికి ప్రతి వస్తువు కూడా అందంగానే కనిపిస్తోంది. కారణం ఏంటంటే ప్రేమ. అక్కడ ప్రేమయాత్రలో ఉన్నాడు కాబట్టి ఆ చందమామ అందంగా కనిపిస్తోంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి చెప్తాడనమాట. ఇప్పుడు అందంగా కనిపిస్తోంది ఎందుకు? నువ్వు ప్రేమయాత్రలో ఉన్నావు కాబట్టి నీకు అందంగా కనిపిస్తోంది. అక్కడ చందమామ కారణమా నీకు? చందమామ రోజు అలాగే ఉంటున్నాడు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. సరే, 15 రోజుల తర్వాత ఉండకపోవచ్చు, మళ్ళీ పెరుగుతూ రావచ్చు. కానీ అక్కడ చందమామ యథాతథంగానే ఉన్నాడు. కానీ నీ భావన మాత్రమే మారింది. ఇప్పుడు అదే రాత్రి
నీ పొరుగువాడికి తన సొంత కొడుకు చనిపోయాడు అనుకోండి, అదే చందమామ ఆకాశంలో ఉన్నాడు. అప్పుడు ఆ చందమామ వాళ్ళకి అందంగా కనిపిస్తుందా? చందమామ వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా విషాదంగా అనిపిస్తుంది, భరింపశక్యం కాకుండా ఉంటుంది. నీకేమో ప్రేమయాత్రలో ఉన్నావు కాబట్టి చందమామ అందంగా కనిపిస్తోంది. ఆ చందమామే నీ ఎదురింటి వాడికి, నీ పొరుగింటి వాడికి పిల్లవాడు చనిపోతే ఆ చందమామే విషాదంగా ఉంది. అంటే ఇప్పుడు చందమామ ఉత్పత్తి స్థానం అయిందా, లేకపోతే చందమామ కేవలం ఒక తెరగా ఉందా? మీరు దాని మీద మిమ్మల్ని మీరు ప్రసారితం చేసుకుంటున్నారా? చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము. అది చందమామ ఉత్పత్తి స్థానమా? చందమామ మీ ప్రేమకు కారణమైందా? మరి అదే చందమామ ప్రతి ఒక్కళ్ళకి ప్రేమ కారణం కావాలి. ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు చందమామ ఎందుకు కావట్లేదు అంటే అక్కడ చందమామ కారణం కాదు, నీ లోతుల్లో ఉన్నటువంటి భావాలు కాబట్టే అలా ఉంది. కాబట్టి చందమామ కేవలం ఒక తెరగా మాత్రమే ఉంది. మీరు దాని మీద మిమ్మల్ని మీరు ప్రసారితం చేసుకుంటున్నారు. అతనేమో దుఃఖాన్ని ప్రసారితం చేశాడు, ఇతనేమో ఆనందాన్ని ప్రసారితం చేశాడు. చందమామలో మార్పు లేదు, మీ భావాల్లో మార్పు. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తోందంటే మీరు కేంద్రీకృతమై ఉండండి. ప్రేమ అన్నది మీలోనే పుడుతోంది, ద్వేషం అన్నది మీ లోపలే పుడుతోంది, కోపం అన్నది మీ లోపలే పుడుతోంది. మీ లోపల పుట్టినటువంటి దాన్ని మీరేం చేస్తున్నారు? ఇతరుల మీద పెడుతున్నాం మనం. ఆ కోపాన్ని కానీ, ప్రేమను కానీ, ద్వేషాన్ని కానీ, ఇంకొక విషయాన్ని కానీ, అరిషడ్ వర్గాలను కానీ, ఏవైనా సరే నీ లోపల ఉన్నటువంటి దాన్ని నువ్వు ఇతరుల మీద పెడుతున్నావు. ఇంకొకరి వైపు వెళ్ళవద్దు. ఈ సూత్రం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నువ్వు ఇంకొకళ్ళ వైపు వెళ్ళవద్దు. మీరు ద్వేషిస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువు వైపు వెళ్ళొద్దు. ద్వేషం ఎక్కడి నుంచి పుడుతోందో ఆ స్థలానికి, ఆ చోటు దగ్గరికి, ఆ ప్రదేశానికి మీరు వెళ్ళండి. అంటే ద్వేషం ఎక్కడ పుట్టింది? నా లోపల పుట్టింది. నా లోపల పుట్టినటువంటి దాని దగ్గరికి నేను చేరుకోవాలి. అది కోపం కానీ, ప్రేమ కానీ, ద్వేషం కానీ ఏదైనా సరే మీ లోపలి కేంద్రం ఉంది, అక్కడి నుంచే ఈ భావాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నీ మూలానికి వెళ్ళాలి. ప్రేమ పుట్టింది, ఆ ప్రేమ నీ లోపల ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి వెళ్ళాలి. కోపం వచ్చింది, ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. ద్వేషం వచ్చింది, ఆ ద్వేషం నీ లోపల ఎక్కడ వచ్చిందో నువ్వు అక్కడికి ప్రయాణించగలగాలి. ఆ మూలానికి నువ్వు చేరుకోగలగాలి. మిమ్మల్ని ఎవడైనా కనుక అవమానిస్తే ఒక్కసారిగా కోపం ఏమవుతుంది? భగ్గమంటుంది. అంటే ఆ కోపం ఎక్కడ ప్రవహిస్తోంది? ఆ ఎదుటి వ్యక్తి మీదకి ప్రవహిస్తోంది. అతను ఏం చేశాడు? జస్ట్ మిమ్మల్ని గిల్లాడు అంతే. కోపం బయటికి రావటానికి ఒక సహాయం చేశాడు. ఆ కోపం బయటికి రావటానికి సహాయం చేసినప్పుడు మీ కోపం అంతా ఎదుటి వాళ్ళ మీదకి ప్రసారితమైంది. ఎక్కడ పుట్టింది? నీ లోపల పుట్టింది. నీ లోపలే ఉంది. ప్రతిదీ నీ లోపలే ఉంది. కానీ మనం ఇతరులకు ఆపాదిస్తున్నాము. అదే ఒక బుద్ధుడికైతే ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మనం అతని కోపాన్ని కనుక తెప్పించాలని ప్రయత్నం చేస్తే అతనికి కోపము రాదు. ఎందుకని కోపం రాదు? అతని లోపల ఆ కోపం అనేది పుట్టలేదు కాబట్టి అది ప్రతిఫలించట్లేదు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. బుద్ధుడిలో కోపం మీరు సృష్టించలేరు, ఎందుకంటే అతని లోతుల్లో ఆ కోపము లేదు. కానీ మనకొస్తుంది. మనకెందుకు వస్తుంది? మన లోపల కోపం ఉంది. ఆ కోపం ఉంది కాబట్టి, ఆ కోపం లోపల అణిచి వేయబడి ఉంది కాబట్టి ఎవడైనా మనల్ని ఒక చిన్న విషయం అనగానే, ఒక్కసారి గిల్లగానే ఆ కోపం బయటకు వస్తుంది. అదే బుద్ధుడికి రావట్లేదు. నువ్వు ఆ స్థితికి చేరాలి. జీసస్కి రావట్లేదు. జీసస్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపిస్తున్నాడు. మరి నీవు ఆ స్థితికి ఎందుకు రావట్లేదు? ఎవడైనా నీ చెంప మీద ఒకసారి కొడితే నువ్వు వాడిని 10 సార్లు చెంప పగలగొడుతున్నావు. కారణం ఎక్కడ ఉంది? నీ లోపల ఉంది. నీ లోపల ఉన్నటువంటి దాన్ని నువ్వు మార్చుకోవాలి. ఇక్కడ బయట లేదు, నీ లోపల ఉంది.
అదే బోధిధర్ముణ్ణి ఎవరైనా అవమానిస్తే ఆయన ఒక నవ్వుతో గర్జిస్తాడట. అంతే. ఇలా వాళ్ళు బయటే ప్రదర్శించట్లేదు, లోపల ఏ భావాలైతే ఉన్నాయో వాటిని ప్రదర్శిస్తున్నారు. నాకు లోపల కోపం అనేది ఉంది కాబట్టి నేను కోపాన్ని ప్రదర్శిస్తున్నా, బుద్ధుల్లో కోపం లేదు కాబట్టి కోపాన్ని ప్రదర్శించట్లేదు. కాబట్టి అవతలి వాళ్ళు మూలము కారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఉత్పత్తి స్థానం ఎప్పుడు మీ లోపలే ఉంటుంది. మూలం ఎక్కడుంది? మీ లోపలే ఉంది. ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. ఎండిపోయినటువంటి బావిలో, అంటే నీళ్ళే లేనటువంటి బావిలో ఒక బొక్కెన వేశారు, అంటే ఒక బకెట్ అంటాం కదా, అది వేశారు, తోడారు. తోడితే నీళ్ళు వస్తాయా? నీళ్లు రావు. ఎందుకు? అక్కడ బావిలో నీళ్లు లేవు, బావి ఎండిపోయి ఉంది. అదే నీళ్లు ఉంటే ఒక బొక్కెన వేస్తే ఏం చేస్తుంది? ఆ బొక్కెన నిండుతుంది, దాన్ని మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎక్కడుంది? నీ లోపల కోపం అనేది ఉంది కాబట్టి ఆ కోపం ఎవరైనా ఒక్కసారి ఒక మాట అనగానే ఇక్కడ ఆ బావి లోపల నుంచి నీళ్లు ఎలాగైతే తీసుకుంటున్నావో అలా నువ్వు తీసుకోగలుగుతున్నావు. కాబట్టి ఎండిపోయిన బావిలో బొక్కెన వేస్తే నీళ్లు రావు. అట్లా నీ లోపల ఆ కోపం అనేటువంటిది లేకపోతే నీకు అది బహిర్గతం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, బుద్ధుణ్ణి గనక కొడితే అతని కోపం రాదు, అతని లోపల ఏ భావం ఉంది? ప్రతి ఒక్కరి పట్ల ఒక కరుణ ఉంది, ఒక కరుణా తత్వం ఉంది, ఒక కరుణా భావం ఉంది. అక్కడ కోపానికి బదులు ఏమొస్తుంది? కరుణ అనేది బయటికి వస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయమో గమనించండి. నీ లోపల ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి భావాలు, మిమ్మల్ని ఎవరైనా పరాభవిస్తే అతను మీ లోపలికి ఒక బొక్కెన్ని విసురుతూ ఉన్నట్లు. ఆ విసురుతూ ఉన్నప్పుడు నిండుగా బయటకు వస్తుందా, సగమే వస్తుందా, అసలు లేకుండా ఉంటుందా అన్నది మీరే గుర్తు తెచ్చుకోవాలి. ఎవరో ఒకరు మీకు కోపం ఎరుకలోకి వచ్చేందుకు మీకు అవకాశం ఇచ్చారు. నా లోపల కోపం ఉందా అనేది ఒక అవకాశాన్ని ఇచ్చారు. వెంటనే వాళ్ళకి మీరు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది మన ప్రాపంచికమైనటువంటి జీవితంలో అత్యంత క్లిష్టమైందే. మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నప్పుడు మీరు ఆ అవమానాన్ని అలాగా వింటూ చూస్తూ దాన్ని లోపలికి తీసుకోకుండా తిరిగి మీరు ప్రదర్శించకుండా ఉండగలగాలి. ఇది చాలా 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 అవసరం. కానీ మీ లోపల ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిత్య జీవితంలో మనకి ప్రతి క్షణము ఎదురయ్యేటువంటి సంఘటనల నుంచి మనల్ని మనం ఎలా మార్చుకోవాలో చెప్పే ప్రక్రియలే తప్ప ఇది పుస్తకము, ఇందులో ఉన్న విషయాలు ఒక్కసారి వినేస్తే చాలు అనుకుంటే ఏమాత్రం ఉపయోగం లేదు. ఒక ధ్యానం చేసినటువంటి ధ్యానికి ఆ ధ్యానంలో డీపర్ అంటే లోతుల్లోకి వెళ్ళినటువంటి ధ్యాని ఇటువంటి స్థితికి చేరుకోగలుగుతాడు. మరి నా జీవితంలో కూడా ఇటువంటి స్థితి వచ్చింది. స్టాఫ్ ఒక 150 మంది స్టాఫ్, ఆ స్టాఫ్ అందరి ముందు నేను చెయ్యని పనులు చేశాను అని ఒక వ్యక్తి ఒక అరగంట సేపు అతని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. డీన్ కూడా ఎదురుగా ఉండగానే. కానీ నేను ఏమీ సమాధానం చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. అతను చెప్పేదానికి ఏ ఒక్కటి సరి అయింది సరికాంది అనేటువంటి ఏ భావాలని నేను వెదజల్లకుండా ఆ చిరునవ్వుతో ఎలా కూర్చున్నానో అలాగే కూర్చోగలిగాను. అతనిలో ఆ శక్తి అయిపోయింది. అతను వెళ్ళిపోయాడు, టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు, డీన్ కూడా వెళ్ళిపోయాడు. కానీ నేనుగానే ఉన్నాను. కొంతకాలం ఈ విషయం నడిచింది. కానీ ఆ తరువాత అర్థమవుతుంది, ఎస్, సరి అయినటువంటి స్థితుల్లో ఆ అవమానించిన వ్యక్తి ఉన్నాడా లేదా అవమానింపబడినటువంటి వ్యక్తి ఉన్నారా అన్నది ధ్యాన స్థితి ద్వారానే మనకు అర్థమవుతుంది. అందుకని కోపము, ప్రేమ, ద్వేషం ఇవన్నీ కూడా మీ లోపల నుండే వస్తాయి. ఆ సమయంలో మీరు చాలా వేడిగా ఉంటారు. తీసుకెళ్లే తీగ వేడిగా ఉంటుంది. ఆ కోపం అనేటువంటి భావం లోపలికి తీసుకెళ్ళేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది. మీరు లోపల స్థానానికి చేరినప్పుడు
హఠాత్తుగా మీరు వేరే అయినటువంటి ఒక పరిమాణం మీకు బోధపడుతుంది. వాటిని లోపలికి వెళ్ళేందుకు హాయిగా ఉపయోగించండి. వాటిని ఇతరుల వైపుకి వెళ్ళేందుకు మనం ఉపయోగిస్తున్నాం. నాకు కారణం, కోపం తెప్పించడానికి కారణం అవతల వ్యక్తి అంటున్నాం. అవమానం జరగటానికి కారణం అవతల వ్యక్తి అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కదానికి కారణం అవతల వ్యక్తి అని అనుకుంటున్నాం. నీ లోపల ఏది ఉంది? నీలో కోపం ఉంటే ఒక బకెట్ విసిరితే ఎన్ని బకెట్లైనా బయటకు వస్తుంది. నీలో అది లేనప్పుడు ఖాళీ బకెట్టే బయటకు వస్తుంది. కాబట్టి లోపలికి వెళ్ళేందుకు ఉపయోగించాలి. విశ్లేషించటానికి ఎవరూ లేకపోతే మనం బాధపడతాం. అప్పుడు అచేతనమైనటువంటి వస్తువుల మీద ఏం చేస్తామంటే, ఆ కోపంతో ఉన్నప్పుడు అచేతనం కదా, అంటే చేతనం లేని వస్తువులు కదా, ఆ కోపాన్ని బహిర్గతం చేయటానికి మనకి ఇంకా అవకాశం లేక బయటికి ప్రదర్శించాలి. కాబట్టి ఆ చేతిలో ఏది ఉంటే దాన్ని మనం విసిరి కొట్టేస్తాం. పిల్లలుగా ఇది ఎంతోమందిలో ఈ లక్షణం ఉంటుంది, పెద్దవాళ్ళల్లో ఉంటుంది. ఒక్కో ఇంట్లో టీవీని విసిరి కొట్టేసిన వాళ్ళు ఉన్నారు, ల్యాప్టాప్ని విసిరి కొట్టేసిన పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళల్లో ఆ కోపము ఎంత స్థాయిలో ఉందో గమనించుకోవాలి. అతి చిన్న విషయానికి చేతిలో ఉన్నటువంటి 40,000 రూపాయల ఫోన్ని పగలగొట్టేసేయటం జరిగింది చాలామంది విషయాల్లో. అందుకే ఈ సూత్రాలు మనకి చాలా చాలా అవసరం. మాకు టీచర్స్గా ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే, పిల్లల్లో ఇటువంటి విషయాలు ఒక పీరియడ్ తీసుకుని వాళ్ళల్లో ఒక మార్పు తీసుకురావడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తాం. అతి చిన్న విషయం, తను వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాష్రూమ్లో ఉంటే చేతిలో ఉన్నటువంటి వస్తువుని పగలగొట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ పిల్లలు. అందుచేత ఈ కోపం అనేది ఎక్కడ ఉంటుందంటే నా లోపల ఉంటుంది. తలుపుల మీద కోపాన్ని ప్రదర్శిస్తారు చూడండి. ఒక్కోసారి గట్టిగా తలుపులు వేసేసి వెళ్ళిపోతారు, ఏది ఉంటే అది విసిరేస్తారు. ఇట్లా ఓషో కూడా అంటట. నేను మా స్కూల్ పిల్లల్ని కూడా అడిగేవాడిని ఇట్లా ప్రతి ఒక్కదాన్ని ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. అందుకని ఆ లోపలి భావాల్ని మనం సరి చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనకు చెప్తూ వస్తున్నాడు. జన్ గురువుల్లో ఒకరు లిన్సీ ఇతని పేరు. ఇతనికి పడవ నడపటం అంటే చాలా ఇష్టమంట. ఎప్పుడు అతను యవ్వన కాలంలో ఉన్నప్పుడు అతను గంటలు రాత్రుళ్ళ సమయాల్లో ఆ పడవలో ఉండి చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాట. ఆ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక రోజున ఆ పడవలోనే ఉన్నాడు, ఆ నీళ్లలో పడవలోనే ఉన్నాడు, గాఢంగా ధ్యానస్థితుల్లో ఉన్నట్ట. ఆ గాఢ ధ్యానస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పడవకి ఇంకో పడవ వచ్చి ఢీ కొట్టిందంట. ఆ ఢీ కొట్టినప్పుడు ఇతనికి కోపం భగ్గుమని వచ్చిందంట. ఎంతో ప్రశాంతంగా నేను ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇంకో పడవ ఎవడో వచ్చి నా పడవని ఢీ కొడతాడా అని ఆ కోపంతో ఆ మూసుకున్న కళ్ళని ఒక్కసారిగా తెరుస్తాడట. ఆ తెరిస్తే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఆ పడవని ఎవడు నడపట్లేదు, కేవలము అది ఖాళీ పడవ. ఆ ఖాళీ పడవ ఏమైందంటే అలా తేలుతూ ఒడ్డుకు వస్తూ ఆ ఖాళీ పడవ ఈ లిన్సీ ఉన్నటువంటి పడవని ఢీ కొట్టిందంట. ఆ పడవని ఢీ కొట్టేటప్పటికి ఇప్పుడు ఇతని కోపం ఆ ఎవరైతే పడవ నడుపుతాడో వాడి మీద ప్రదర్శించేవాడు. మాట అంటమో లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి చేసేవాడు. కానీ ఇప్పుడు అది ఖాళీ పడవ, ఎవరి మీద కోపం చూపించాలి? పడవ మీద కోపం చూపించలేడు కదా. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే తన లోపలికి, ఎందుకని అది బహిర్గతం కావట్లా, అది ఒకానొక శక్తి, కోపం అనేది ఆ శక్తి బహిర్గతం కావట్లా. ఇప్పుడు దాన్ని తన లోపలికి మలుచుకుంటాట. అలా లోపలికి కళ్ళు మూసుకుని కూర్చుంటాట. అప్పుడు ఆ కోపము ఎక్కడైతే పుట్టిందో ఆ మూలంలోకి వెళ్ళటం జరుగుతుందంట. ఎప్పుడైతే ఆ మూలంలోకి వెళ్ళాడో, అంటే ఆ కోపం పుట్టుక అయినటువంటి మూలంలోకి వెళ్ళాడో అక్కడ ఆ కోపం కాస్త కరిగిపోయిందట. అప్పుడు ఆ ఖాళీ పడవ మీద లేదు,
ఇతరుల మీద కూడా లేదు. అంటే అతనికి ఒకానొక విషయం అర్థమైంది. ఆ భావము నా లోపలే పుట్టింది. నా లోపల పుట్టినటువంటి భావాన్ని నేనే దాన్ని నా లోపలికి వెళ్ళి దాన్ని సమూలంగా పెకిలించి వేయాలి అనేది అర్థమవుతుంది. అందుచేత అతను తన లోపలికి వెళ్ళాడు. ఆ ఖాళీ పడవ అతనికి గురువయింది లించీకి. ఇప్పుడు ఎవరైనా గనక ఆ లించీని అవమానిస్తే అతను అంటాట, నవ్వి ఈ పడవ కూడా ఖాళీగానే ఉంది అని అంటాట. ఎందుకని? ఆ పడవ నేర్పింది కదా, కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఎక్కడైతే ఉందో ఆ కోపంలోకి ప్రవేశిస్తే అది కాస్త పరివర్తితమైపోతుంది, లేదా అది ఇతరుల మీద ప్రదర్శించటం జరుగుతుంది. అది నీ లోపలే ఉంటుంది. ఈ ఒక్క విషయం లించీకి అర్థమైపోయింది. అతను తన జీవితాన్ని మొత్తాన్ని మార్చేసుకున్నాడు. అతనిలో ఇక అవమానము అనేది లేదు, కోపము అనేది లేదు. కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళటం అనేది జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన లోపలే ఉంటుంది. నీవు దేన్ని ప్రదర్శించినా ఇతరులు కాదు, దాని యొక్క కారణం, మూల కారణం నీవే. ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఇతరుల పట్ల, లేకపోతే సమాజం పట్ల, కుటుంబంలో ఉన్న వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎలా ఉందో మనం తెలుసుకుని మనల్ని మనం సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ప్రక్రియను ఉపయోగించండి, మీరు అద్భుతాలను చూడవచ్చు. కాబట్టి మనల్ని మనం చక్కగా పరివర్తించుకోవటానికి ఈ సూత్రాలు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.